గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఇంటర్వ్యూలో రానివి చూస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను. హాయ్ తరుణ్, వెల్కమ్ టు మై షో. నమస్తే సార్, ఇట్స్ అన్ ఆనర్ టు కమ్. ప్రేమ గారిని కలిసిన, ఓప్రా గారిని కలిసిన, ఆఖరి ఫైనలీ ద బిగ్ మ్యాన్ కేట్ టిఎన్ఆర్ గారిని కలుస్తున్నా. సో ఆల్రెడీ చెప్పినా కదా సార్, మా ఫ్రెండ్స్ చెప్పినారు పోయే ముందు, ఎప్పుడు వస్తావు, రేపు వస్తావు, ఎల్లుండి వస్తాను, బట్ మార్క్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూలకి. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇట్స్ అన్ ఆనర్. సర్దుకొని రారా, ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. అందుకే ఇంటర్వ్యూ మనం 45 minutesలో రికార్డ్ బ్రేక్. రైట్, ఓన్లీ ఒక మన మూవీ గురించే మాట్లాడదాం. ఓకే, మొత్తానికి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ని మొట్టమొదటిసారిగా ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను. రైట్ సార్, ఆనర్ టు మీట్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ, మీ టూ. సో ఓకే, అంటే చాలామందికి ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది అన్నది ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేను మామూలుగా ఒక సినిమా గురించి కామెంట్ అయితే మామూలుగా నాకు పర్సనల్గా నచ్చింది అయితే నేను రాయను. అది నేను జెన్యున్గా రాసింది, జెన్యున్గా పెట్టింది. అంటే ఏంటి అంటే కొంతవరకు ఇండస్ట్రీలో కొంతవరకు దీని మీద ఎందుకు ఆ ఒపీనియన్ వచ్చింది అంటారు? అదే సార్, ఒకటి వచ్చేసి నాకు తెలిసి జెన్యున్గా కొందరికి నచ్చలేదు, స్లో ఉందన్నారు. అండ్ ఆల్సో ఏంది అంటే అది ఆల్కహాల్ ఎక్కువ చూపించినారు అనేసి అన్నారు. ఆల్ దట్ ఈస్ దేర్. ఇంకోటి ఏంటి అంటే పెళ్లి చూపులు చాలా విపరీతంగా నచ్చిన వాళ్ళు, అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్ అయినారు. కానీ ఆ రిస్క్ ఉంటుందనేసి నేను ముందే అనుకోనే చేసిన. అండ్ నేను అనుకోంది ఏంటి అంటే 85% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ లవింగ్ ద ఫిల్మ్. ఆ రెస్పాన్స్ అయితే చాలా ఇన్క్రెడిబుల్ ఉన్నది. అండ్ వాళ్ళు ఓన్గా నాకు వచ్చే మెసేజ్లు కూడా పాజిటివ్ వన్స్ ఆర్ వాట్ ఎవర్, దాంట్లో ఒక జెన్యున్నెస్ ఉంది. వాళ్ళకి ఏదేదైతే అనుకున్నానో ఆ కమ్యూనికేట్ అవుతుందా రాదా అని కమ్యూనికేట్ అవుతుంది. సో అక్కడ నేను ఆ 20% దగ్గరనే ఐ న్యూ దట్ దే వుడ్ బి అ ప్రాబ్లం అనుకున్నట్టే అయింది. సో జెన్యున్గా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెళ్లి చూపుల వైపు ఉండే అని అనుకుంటున్నాను. ఓకే 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 నేను నా కామెంట్లో చెప్పినట్టుగా నేను ఏదో నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళాను. బట్ పెట్టిన తర్వాత అనిపించింది ఇది నేను జెన్యున్గా ఇది నా ఒపీనియన్, తరుణ్ ఒపీనియన్ కూడా అదే అయ్యి ఉంటుందా అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఒక 2 పాయింట్స్ నేను చెప్తాను కామెంట్లోంచి, దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి అది ఎంత రాశానో ఒకసారి చెప్తాను. సో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అని చెప్పింది, మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే పెద్ద హీరోల నుంచి, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఖర్చులు పడతాయి. ఖచ్చితంగా ఆఫర్స్ ఏ కొత్త డైరెక్టర్కైనా కొంచెం టెంప్టింగ్గానే ఉంటాయి. బట్ ఆ రెండో అవకాశాన్ని సరిగ్గా చూజ్ చేసుకోవడంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది. అలాగే ఈ డైరెక్టర్ కూడా తన రెండో సినిమాకి పెద్ద అవకాశాలు వచ్చాయి, కానీ అవి కాదనకుండా తను నమ్మిన కాన్సెప్ట్తోనే తన రెండో అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అతనే తరుణ్ భాస్కర్ అని ఏదో పెట్టాను. నిజంగా ఆ పెళ్లి చూపుల తర్వాత పెద్ద ఆఫర్స్ వచ్చాయా? నిజంగానే నేనేదో అనుకున్నాను. రైట్, లేదు సార్, వచ్చినాయి. ఒకవైపు హిందీ నుంచి వచ్చినాయి, తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చింది, ఇంకా తెలుగులో కూడా చాలా మంది వచ్చి అడిగినారు. కాకపోతే ఒకటి వచ్చేసి నాకు క్లారిటీ ఏముండే అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయాలి, ఎందుకంటే వాళ్ళ వల్లనే పెళ్లి చూపులు ఒక రేంజ్కి వెళ్ళింది. అదైతే నేను మర్చిపోలేను. అండ్ సురేష్ సార్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా సురేష్ సార్ కూడా చాలా మందిని కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, నీ ఆప్షన్స్ నీకే, నువ్వు చెప్పు ఎట్లా చేద్దాం అనేసి అన్నారు. అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకు వర్కౌట్ అయింది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పెళ్లి చూపులు చేసిన తర్వాత, అదే ఫ్యాక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తే కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను చేసిన స్టెప్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నేను సపోజ్ ఇఫ్ ఐ గో విత్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే నాకు ఆ స్టార్స్ ఇమేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. సో ఇప్పుడు మహేష్ బాబు గారి తోటి మూవీ చేయాలి అంటే హీ వాజ్ ఓపెన్, ఆయనను కలవడం జరిగింది. అండ్ ఆయన ఎంత హంబుల్ అంటే హీ వాజ్, అండ్ ఎంత ఫిల్మ్ లవర్ అంటే హీ సెడ్ నా ఇమేజ్ అంతా పక్కన పెట్టి నువ్వు స్టోరీ రాయి, ఓకే, డోంట్ థింక్ అబౌట్ మై ఇమేజ్ అని చెప్పి. అట్లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ముందుకు వచ్చినా కానీ, ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యాడ్ వర్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో, ఆయన దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటే భయం ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి రాసేసి తొందర చేసేసి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసిన అంటే మాత్రం ఐ కాంట్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ హ్యూజ్ అండ్ వాళ్ళకి ఇమ్మెన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నది. సో కొడితే మాత్రం మంచిగా చేయాలి అండ్ వాళ్ళ ఇమేజ్ని పాడు చేయకుండానే చేయాలి.
సో ఒకటి ఇది బడీ కామెడీ, దీంట్లో నలుగురు ఉంటారు, ఎన్వైర్న్మెంట్ మొత్తము డ్రింక్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇట్స్ అ టేల్ అబౌట్ దిస్ జనరేషన్. సో ఇట్లాంటి స్టోరీ నాకు ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ, అండ్ ఇట్ వాస్ బర్నింగ్ ఇన్సైడ్ మీ. నేను ఇది చెప్పాలి, చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రయోగం ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఇది ఏ స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందా అనేసి ఆలోచన చేసే దాంట్లో నాకు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరీడ్. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ వదిలి వాళ్ళు ఇది చేయాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ రిస్క్ ఫర్ మీ, ఫర్ దెమ్. సో ఇది చేసేద్దామనేసి అనుకున్నాను. సో దట్ అది ఏంటి అంటే నాకు అది చేయడంలో నాకు ఏం పెద్ద రిస్క్ కనిపిస్తలేదు. యాక్చువల్లీ నేను స్టార్స్ తోటి చేయడంలో ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది, అండ్ ఇంకా నేను కొన్ని సినిమాలు చేసే ఒక ఐడియా రావాలి అని జెన్యున్గా అనుకున్నాను. కానీ అప్రోచ్ అయితే అయినారు, అండ్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే ఇండస్ట్రీలో అనుకునే మాట ఏంటంటే తరుణ్ భాస్కర్కి పెద్ద హీరోలను డీల్ చేసే అంత కెపాసిటీ లేదు, అంటే డీల్ చేయలేడు తరుణ్ భాస్కర్, చిన్న సినిమాలతోనే వెళ్తాడని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజం? అది నిజమే సార్. ఎందుకంటే నాకు తెలిసి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇంకోటి వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి పెరిగినోడిని. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫ్యాన్ ఫీలింగ్ అబౌట్ దెమ్. వాళ్ళని చూస్తే ఇట్లా వాళ్ళని డైరెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా నాకు కొంచెం పట్టు రావాలని నేను అనుకుంటున్నాను. నైస్. ఓకే ఓకే, అది జెన్యున్ ఫీలింగ్ అది. ఓకే, అండ్ ఇంకోటి అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు సెకండ్ సినిమా ఇది తీస్తే అది ఏమన్నా కావచ్చు, అటు ఇటు ఏదైనా జరగవచ్చు. ఇది ఇంకా రిస్క్ కదా మరి. అంటే సపోజ్ ఏదైనా అటు ఇటు అయిందనుకోండి, నెక్స్ట్ అసలు సినిమాకి ఏసారి రావచ్చుగా అసలు ఇంకా నెక్స్ట్ ఆఫర్కి. అయితే నాకు ఒకటి ఏంది అంటే, నాకు బలమైన నమ్మకం ఏంది అంటే, ఆ బడ్జెటింగ్ చేసిన తర్వాత మనం ఏ బడ్జెట్లో ఒక కథని చెప్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు పెళ్లి చూపులు వచ్చేసి చాలా చిన్న బడ్జెట్నే చేసినాం, దీనిది కూడా బడ్జెట్ చాలా చిన్నది. ఓకే, సో దేవర్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఆన్ ద మార్కెట్. అది ఆల్రెడీ ముందే ఎస్టిమేట్ చేసుకున్నాం. సురేష్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఇది ఎంతవరకు సేఫ్ అనేది మాట్లాడుకొని చేసినాం. డెఫినెట్లీ దేర్ ఇస్ అ రిస్క్. ఓకే, కానీ నాకు తెలిసినంత వరకు నేను తీసుకున్న రిస్క్ చాలా చిన్నది. ఎందుకంటే ఒక చిన్న సినిమా అందరు కొత్త వాళ్ళతోటి చిన్న బడ్జెట్ చేసినప్పుడు డబ్బులు వాపస్ వస్తాయి, అది ఎటువంటి ఇది లేదనేసి నాకు నమ్మకం ఉండే. అండ్ ఐ న్యూ కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఎంటర్టైన్ చేస్తుంది జనాల్ని అని. ఇంకోటి ఏంటి అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ మళ్ళీ కొత్త వాళ్ళతో చిన్న సినిమా చేయాలంటే భయపడను ఇంకా మళ్ళీ. సో అదొక మంచి ఎక్సర్సైజ్గా నాకు ఉండిపోయింది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ రిస్క్ చాలా చిన్నది వేరే రిస్క్ల కంటే. అసలు అసలు ఏ సినిమా లేనప్పుడు తరుణ్ భాస్కర్ లీస్ట్ బడ్జెట్ ఎంతలో చేయగలడు? లీస్ట్ బడ్జెట్ అసలు ఇక బ్యానర్ మర్చిపోండి పెద్ద అదే అనుకుంటుండే సార్. అయితే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. నేను ఇప్పుడు వరంగల్ పోయి నా హోమ్ టౌన్ వరంగల్ పోయి ఒక చిన్న స్టోరీ రాసుకొని చేద్దాం అనుకుంటే ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. ఓకే, మొత్తం టాప్ టు ఇది అందరు కొత్త వాళ్ళని పెట్టి తీసిన అంటే తప్పకుండా ఒక 50-60 లక్షలు తీసేయచ్చు. దానికంటే తగ్గించవచ్చు, పెరగవచ్చు కూడా కొంచెం, బట్ ఓన్లీ 10% అటు ఇటు. అదొక ఛాలెంజ్గా తీసుకొని చేయాలి ఎప్పుడు నేను చేద్దాం అనుకున్నా. అంటే అది ఏంటంటే సార్, నాకు అది చాలా ఇంట్రెస్ట్. కొందరు అంటారు ఇట్లా షార్ట్ ఫిల్మ్ దాంట్లోనే స్టక్ అయి ఉన్నాడు అని చెప్పేసి. నాకు అనిపించి యాజ్ అన్ ఆడియన్స్ మనం స్టక్ అయి ఉన్నాం ఆలోచన పెట్టుకొని. అట్లా అంతా ఏం లేదు, సినిమాలా చూడాలి. నాకు ఇంట్రెస్ట్ ఏంది అంటే, ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది, వాళ్ళతో పోయి షూట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది.